అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో కేబినెట్ సమావేశం జరగడం శుభపరిణామమన్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తారని అంచనా ఉన్నందున అందుకు కావాలని అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటున్న మంత్రి జూపల్లితో మా బ్యూరో చీఫ్ నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం దగ్గర ఉన్నాం, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాంతం దగ్గర ఉన్నాం. మనం కాసేపట్లో కేబినెట్ సమావేశం జరగబోతున్న నేపథ్యంలో మంత్రి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు కేబినెట్ సమావేశం మొదటిసారిగా ఈ 2 ఏళ్లలో ఇక్కడ జరపడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడ సమ్మక్క సారాలమ్మ సన్నిధిలో మేడారంలో కేబినెట్ పెట్టడం జరిగింది. ఇది మంచి శుభ పరిణామం అని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే ఈనాడు మనం ఏదైతే మహిళా సాధికారికత అంటా ఉన్నామో ఆ మహిళా సాధికారికత కోసం, సమాజ సాధికారికత కోసం ఆనాడే 12 గంటలు పోరాటం చేసింది. ఎందుకు స్ఫూర్తి. అట్లాగే ఆమె కూతురు సారాలమ్మ. సో ఈ సమ్మక్క సారాలమ్మ అంటే ఒక గొప్ప ప్రాంతం. ఇది దక్షిణాసియాలోనే అతిపెద్ద ఇది జాతర, అంటే అతిపెద్ద గ్యాదరింగ్. కోట్లాది మంది చివరి రోజునైతే ఉంటుందో 3 రోజులు, రోజు 1 కోటి మంది వస్తారు. అంటే ఇటువంటి పుణ్యక్షేత్రం అనుకోవాలి. ఇది వాస్తవంగా పుణ్యక్షేత్రం అనుకోవాలి. మరి ఇక్కడ పెట్టడం వల్ల రాష్ట్రంలో గణనీయంగా ఉన్నటువంటి గిరిజనులు వాళ్ళ సమస్యలు కూడా డైరెక్ట్గా కూడా ప్రథమం చూస్తూ ఉన్నాం. అంటే ఈ ములుగులో జరిపేటువంటి కేబినెట్ సమావేశంలో ఎట్లాంటి నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది కేబినెట్లో మీకున్న అంచనా ప్రకారం? నేను కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేసినప్పుడు కేబినెట్లో చర్చించిన అంశాలు ఏవి కూడా బయటకు రాకూడదు, మాట్లాడకూడదు అని ప్రమాణం చేసినాం. మరి అటువంటి ప్రమాణాన్ని ఎట్లా చేస్తాం? అది కూడా సమ్మక్క సారక్క సన్నిధిలో. కాబట్టి అది ఏదున్నా ఆ మీటింగ్ జరిగిన తర్వాతనే మీకు విషయం. మున్సిపల్ ఎన్నికల మీద ఎట్లా మాట్లాడతారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఎట్లయితే 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలు ఏ రిజల్ట్ వచ్చిందో, ఆ తదనంతరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రిజల్ట్ వచ్చిందో, ఆ తదనంతరం జరిగినటువంటి సికింద్రాబాదు జూబిలీస్ ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో రిజల్ట్ వచ్చిందో, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి పోటీ చేసినా కూడా 2 భాగాలు కాంగ్రెస్కి వస్తే 1 భాగం వాళ్ళకు వచ్చినాయి. సేమ్ అదే రిజల్ట్ రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే రిజల్ట్ రాబోతా ఉంది. అంటే అప్పుడంటే పార్టీ గుర్తు లేదు, ఇప్పుడు పార్టీ గుర్తు రాబోతోంది. కర్రు కాల్చి వాళ్ళతో పెడతారని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు హెచ్చరిక చేస్తుంది. మొన్న జూబిలీస్లో జరిగినటువంటి ఎమ్మెల్యే ఉప ఎన్నికలో కేటీఆర్ గారు ఏం మాట్లాడినారు? ఇది రెఫరెండం అన్నారు. రెఫరెండం అంటే అర్థం ఏంటి? అంటే గడచిన 2 సంవత్సరాల ఇందిరమ్మ పరిపాలనలో రేవంత్ రెడ్డి పరిపాలన పైన ప్రజలు తీర్పు ఇవ్వబోతా ఉన్నారని రెఫరెండం అని చెప్పని కేటీఆర్ స్వయంగా ఆయన నోటితో చెప్పిండు. అన్నప్పుడు రిజల్ట్ వచ్చింది. అంటే ప్రజలు 2 సంవత్సరాల పరిపాలన తీర్పిచ్చిండు. గుర్తుపైన ఉన్నదే కదా, గుర్తుపైన పోటీ చేసిందే కదా. ఇటు చేయి గుర్తు, అటు అదేంటి కారు గుర్తు. రిజల్ట్ వచ్చింది కదా. సేమ్ ఇది కూడా రేపు అదే రిజల్ట్ రాబోతోంది. ఎప్పుడు ఎన్నిక రాబోతోంది. షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తుంది బీసీ సంఘాలు. బట్ ఫైనల్గా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది ఎలక్షన్స్? చూడండి, ఇప్పుడు ఈ ప్రభుత్వం దృఢంగా కృతనిశ్చయంతో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం అన్ని రకాల, అంటే రాష్ట్ర శాసనసభను ఉపయోగించుకోవడం జరిగింది, రాష్ట్రపతికి ఢిల్లీలో ధర్నాలు చేయడం జరిగింది, రాష్ట్ర శాసనసభకి తీర్మానం చేసి పంపడం జరిగింది. ఇన్ని చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. పార్లమెంటులో వాళ్ళు చట్ట సవరణ చేయాలనే దాంతో చేయడం లేదు. అన్నప్పుడు ప్రజలకు ఏదైతే గ్రామాలలో పరిపాలన కుంటుపడ్డది, అట్లాగే మున్సిపాలిటీ పరిపాలన కుంటుపడ్డది. కాబట్టి తప్పని పరిస్థితుల్లో మాట ఇచ్చి తప్పారు రేవంత్ రెడ్డి, మంత్రులందరూ కూడా. 42% కాదు, ఇప్పుడు 31% కూడా ఇవ్వలేదు, 11-12% డోకా చేశారని కూడా బీఆర్ఎస్ బీజేపీ చెప్తోంది. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మాటలు చెప్పాలంటే ఇది మెడకాయ మీద తలకాయ నోడు మాట్లాడే మాటలు కాదు. ఎందుకంటే తెలిసి కూడా ఆ మాటలు మాట్లాడితే అన్ని ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం, ఇక్కడ మాట చెప్పింది. కానీ పరిపాలనలో తప్పని పరిస్థితుల్లో పరిపాలనలో
జరగాలి కాబట్టి నిధులు కూడా కుంటుపడి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు ఉన్నాయి కాబట్టి అయినా కూడా పార్టీ చట్టపరంగా చేయకపోయినా పార్టీ పరంగా కూడా మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు కూడా 42% కంటే ఎక్కువనే కాంగ్రెస్ పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా 42% ఇచ్చడం అనేది కుదరదు. కేవలం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత వీలైతే అంత బీసీ రిజర్వేషన్ ఇచ్చామన్నటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కేబినెట్ సమావేశంలో కూడా పలు అంశాలు, కీలక అంశాలు మేడారంలో ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే, మంత్రులందరూ ఎక్కడ ఉంటే అక్కడే కేబినెట్ సమావేశానికి ఉంటుంది అన్నటువంటి విషయం కూడా అని చెప్తున్నారు. కెమెరా పర్సన్ హేమంత్, నరేంద్ర, జీతి న్యూస్, మేడారం నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.